పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈసారి టికెట్ స్థానిక ఎమ్మెల్యేకు కాకుండా మంత్రి ఉషశ్రీ చరణ్కి ఇస్తున్నారు అనే సమాచారంతో ఎమ్మెల్యే నారాయణ అనుచరులు మండిపడుతున్నారు. నారాయణకు కాకుండా మరెవరికి ఇచ్చినా సహకరించమని బహిరంగంగానే తెగేసి చెబుతున్నారు. సోమదేపల్లి, రుద్దం, గోరింట్ల, పెనుకొండ మండలానికి చెందిన నాయకులు మీడియా ముఖంగానే వేరే వాళ్ళకు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేదే లేదని తేల్చేశారు. చాలా ఏంటంటే ఉంది, కాపాడుకునే రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒకప్పుడు టీడీపీ కంచుకోట నుంచి వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారడం జరిగింది. మళ్ళీ అదే మనకి 2024 రిపీట్ కావాలంటే మనకి శంకరన్నకి అవకాశం ఇస్తేనే రిపీట్ అవుతుంది. లేకపోతే అంటే మనకి ఎవరన్నా కానీ కొత్త క్యాండిడేట్ వచ్చినా డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే నిన్నటి నుంచి కార్యకర్తలు, నాయకులు అంత డైనమోలోకి వెళ్ళిపోయినారు అనమాట. ఎందుకంటే శంకరన్న లాంటి నాయకుడు ఎవరు ఉండరు. ఈ పొద్దు సామాన్య కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరన్నా పోనీ ఏ టైంలో పోనీ అందుబాటులో ఉండే నాయకుడు శంకరన్న. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ మేమేదో చేస్తాం పెడతామంటే అది నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే వాళ్ళు వస్తారు, ఎలక్షన్ జరుపుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మాకు నాయకుడు అనేవాళ్ళు ఎవరు ఉంటారు? గెలుస్తారో ఓడతారో సెకండరీ. ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను కాపాడుకునే వాళ్ళు ఎవరు? తెలంగాణ నియోజకవర్గం సోమదేపల్లి మండలం నుంచి కన్వీనరు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కోరుకోవడం ఏమంటే 2012-13 నుంచి శంకరాన్ని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఒక కార్యకర్తల, ఒక నాయకునిలా పనిచేశాడు. ప్రతి సోమదేపల్లి మండలంలో 42 గ్రామాల్లో సన్నిహిత సంబంధాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరితోనూ ఉంది. దానివల్ల ఎవరో కొత్త అభ్యర్థిని తెచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ కనీసం వాళ్ళు పరిచయాలు చేసుకునే దానికి దాదాపు ఒక 5-6 మాసాలు పడుతుంది. అందువలన మాకు శంకరన్న అన్నని అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రతి ఒక్కరు సర్పంచ్లే కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు అభిమానించే ప్రతి ఒక్కరు శంకరన్న గెలిపించుకుంటారు. దయవంచి జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడం ఏమంటే శంకరన్కే టికెట్ కేటాయించి పెనుగొండ నియోజకవర్గం ఇంతకు మునుపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ మాత్రము. ఇక పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ రాజకీయ అప్డేట్కి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ యోగానంద ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నారాజు, ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ రాజకీయాలు పూర్తిగా ఆసక్తికరంగా మారాయి. ఏదైతే టికెట్ మార్పు అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. పెనుగొండ నుంచి కళ్యాణదుర్గం మంత్రి నేను పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీనికి వైసీపీ అధిష్టానం కూడా ఓకే అన్నట్టు కూడా పూర్తి వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ లో ప్రకటించారు, నేను పెనుగొండకు వెళ్తున్నాను, కళ్యాణదుర్గంలో వేరే వ్యక్తికి, కొత్త వ్యక్తికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇటు పెనుగొండలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడ్డట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు పెనుగొండ దాదాపు నుంచి ఆ పార్టీ నమ్ముకొని, ఆ ఊరిని నమ్ముకొని ఉన్న, పెనుగొండ నమ్ముకొని ఉన్న శంకర్ నారాయణ ఏమైపోవాలంటూ కూడా అతని కార్యకర్తలు, అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రేపు ముఖ్యంగా ఇదే కాకుండా సానే ఉమారాణి, ఏదైతే మాజీ మంత్రి సానే కనుముక జనారెడ్డి కూతురు ఆమె కూడా తన కార్యకర్తలతో సమావేశమై మిగిలిన విషయాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ రెండే కాకుండా అనేక మంది పోటీదారులు కూడా పెనుగొండలో ఉన్నారు. వీళ్ళంతా కూడా కళ్యాణదుర్గంలో పెనుగొండలో ఇటు పరిస్థితుల్లోనూ ఉషాశీజానికి మద్దతు తెలపబోము, కేవలం అక్కడ ఉన్న లోకల్ నాయకులకు మాత్రమే మద్దతు ఇస్తాం, కానీ ఎక్కడి నుంచి వచ్చి పారాషూట్ నాయకులకు మద్దతు ఇవ్వమంటూ కూడా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చూద్దాం రేపు ఏం జరుగుతుంది, వేచి చూసే అవకాశం ఉంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ యోగానంద్, అప్డేట్స్ అందించినందుకు. శంకర్ నారాయణ ఇవ్వాలి.